ఏపీలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతామన్నారు. దీనికి సంబంధించిన ధన్యవాద సన్మాన తీర్మానాలతో పాటు పార్టీ బలోపేతంపైన తీర్మానాలు చేస్తామన్నారు. అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక ఈ రెండు ప్రభుత్వాలు, పైన కేంద్రం కింద రాష్ట్రం, సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద చర్చించడానికి, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క బలోపేతానికి, అంటే మనం అందరం కూడా మన వంతు కృషి చేయాలి అనేటువంటి అంశం, ఇవన్నీ కూడా చర్చించడానికి ఇవాళ ఈ కార్యవర్గ సమావేశం పిలవడం జరిగింది. దగ్గర 2400 మంది ఇవాళ ఈ సమావేశానికి హాజరయ్యారు. సంతోష్ గారి దగ్గర నుంచి శివప్రకాష్ గారు, అందరూ కూడా, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా, అందరం కలిసి కష్టపడిన విధానం కూటమిని ఈరోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడింది. అయితే ప్రజాస్వామ్యంలో ఇది ఒక కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అనే వచ్చి ఒక క్రోనీ క్యాపిటల్ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్ది అనేది కూడా మనం అందరూ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అది కూడా డిస్కస్ చేయాలని, తర్వాత ప్రజలందరూ కూడా ఈ కూటమికి బ్రహ్మరథం పట్టినందుకు మేమందరం కూడా బాధ్యతగా ఈ ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్